హాయ్, నేను మీ ముకుం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. టుడే లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ చాప్టర్లో జనరల్గా మనకు ప్రాబ్లమ్స్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు, కాబట్టి మనము ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏ బోర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ పాండ్ with constant speed. There is a fish inside the water. If that fish exactly vertically below the board, then the board will appear to the fish to be. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక బోర్డు, ఇక్కడ ఒక పాండ్ ఉంది, ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఈ బోర్డ్ అనేది ఇలా ఫాంట్ సైడ్ వస్తుంది వర్టికల్గా కిందికి. అంటే దీనికి ఎగ్జాక్ట్లీ కింద ఏముంది, ఒక ఫిష్ ఉంది. సో ఈ ఫిష్ ఈ బోర్డును చూస్తుంది. ఇది వచ్చేటప్పుడు, ఈ బోర్డు కిందికి వచ్చేటప్పుడు ఫిష్ ఈ బోర్డును చూస్తుంది. అంటే బోర్డును చూస్తుంది అంటే ఇక్కడ బోర్డు ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఓకే, కాబట్టి రే ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది? బర్డ్ నుండి ఫిష్ షాడ్ వస్తుంది. కాబట్టి రే ఈ మీడియంలో నుండి కిందకి, అంటే ఇది ఏ మీడియా? ఎయిర్. దీని రిఫ్రాక్ట్ ఇండెక్స్ N1. ఎందుకు? ఇది ఫస్ట్ మీడియా కాబట్టి దాన్ని N1 అనుకున్నాం. ఎయిర్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1 అనుకోండి. సెకండ్ ఏ మీడియాలోకి వెళ్తుంది? వాటర్లోకి వెళ్తుంది. దీని రిఫ్రాక్ట్ ఇండెక్స్ N2 అనుకుంటే దీన్ని N అనుకోండి. సో ఇప్పుడు ఎయిర్లో నుంచి వాటర్కి వెళ్తున్నప్పుడు ఈ బర్డ్ ఈ ఫిష్కి ఎలా కనబడుతుంది? యాక్చువల్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో కనబడుతుందా, తక్కువ స్పీడ్తో కనబడుతుందా? ఇంకొకటి, యాక్చువల్ డిస్టెన్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్లో కనబడుతుందా, తక్కువ డిస్టెన్స్లో కనబడుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఇమేజ్ని అజూమ్ చేసుకుందాం. ఇక్కడ అనుకుందాం అనుకోండి. సో ఇది యాక్చువల్ బోర్డ్, దానికి ఇమేజ్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇమేజ్ ఈ సర్ఫేస్ నుంచి y డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అనుకుందాం? సర్ఫేస్ నుంచి x అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అంటే ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ అనుకోవచ్చు, లేకుంటే దానికంటే కింద కూడా అనుకోవచ్చు. మీరు ఎట్లా తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఇజ్ ఈక్వల్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి? ఈ సర్ఫేస్ నుంచి మెజర్మెంట్ చేయాలి. సర్ఫేస్ నుంచి ఎటువైపు? పై వైపు, కానీ రే డైరెక్షన్ కింద వైపు ఉంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో సైన్ కన్వెన్షన్ చేసుకున్నాం కదా, రేకు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్మెంట్ చేస్తే సైన్ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఏంటిది? x. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ v. ఇది కూడా కింద నుంచి పై వైపు మెజర్మెంట్ చేస్తాం కాబట్టి మైనస్ వస్తుంది y. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ N1. ఇది ఫస్ట్ మీడియా కదా, అంటే రే ఏ మీడియం నుంచి అయితే వస్తుందో దాన్ని ఫస్ట్ మీడియా N1. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకోండి. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ N2. ఇదేమనుకుందాం మనం? N తెలియదు మనకు. సో ఇక్కడ రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్లేన్ సర్ఫేస్లో జరుగుతుంది. రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేస్. ప్లేన్ సర్ఫేస్ అప్పుడు మన ఫార్ములా ఏం తీసుకుంటాం అంటే N2/V ఇజ్ ఈక్వల్ N1/U. ఇక్కడ N2 అంటే ఏం రాసుకున్నాం మనం? N రాసుకున్నాం. V అంటే ఏంటిది? ఇమేజ్ డిస్టెన్స్ -y ఇజ్ ఈక్వల్ N1 అంటే ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, U అంటే
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఎక్స్. మైనస్ బోత్ సైడ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ y ఇంటూ 1 y ఇజ్ ఈక్వల్ n ఇంటూ ఎక్స్ nx. సో ఇక్కడ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది కాబట్టి n గ్రేటర్ దెన్ 1. n అంటే వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే y గ్రేటర్ దెన్ x వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు nx. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ x వస్తుంది. అంటే మనము n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎయిర్, అది ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే మనము ఎయిర్లో ఉండి ఎయిర్లో ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు అది ఏ డిస్టెన్స్లో ఉండాలో ఇమేజ్ కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ x ఈక్వల్ టు 5 మీటర్స్ అండ్ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.3 తీసుకోండి. అప్పుడు y ఏమొస్తుంది, y ఈక్వల్ టు n ఇంటూ x. n అంటే 1.3, x అంటే 5 మీటర్స్, ఎంత వస్తుంది 6.5 మీటర్స్. అంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ చూడండి, అంటే n గ్రేటర్ దాన్ 1 తీసుకున్నప్పుడు y విలువ అంటే x విలువతో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే y విలువ వచ్చింది. అంటే y విలువ కంటే x విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ y గ్రేటర్ దాన్ x అంటే ఆ ఇమేజ్ మన ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. అంటే దీని యాక్చువల్ పొజిషన్ కంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నట్టుగా మనకు బర్డ్ కనపడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఫాస్ట్ వస్తుందా స్లో వస్తుందా. సపోజ్ ఇది మనం ఎంత అనుకున్నాం 5 మీటర్స్ అంటే ఒక సెకండ్ ఇక్కడికి వస్తుందంటే 5 మీటర్ పర్ సెకండ్. ఇది ఎంత వస్తుంది ఇక్కడ 6.5 మీటర్ పర్ సెకండ్. అంటే ఇది ఒక సెకండ్కు 5 మీటర్స్ వస్తే ఇది ఒక సెకండ్కు 6.5 మీటర్లోనే రీచ్ అవుతుంది. అంటే సెకండ్కు ఇది 6.5 మీటర్స్ పోతుంది, ఇది సెకండ్కు 5 మీటర్స్ పోతుంది. అంటే ఇది ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకుంటుంది. అంటే ఇది ఫాస్ట్గా వస్తుంది. అంటే బర్డ్ యాక్చువల్ స్పీడ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా వస్తున్నట్టు మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకే. Second problem, a transparent sphere of radius r and refractive index n is kept in air. At what distance from the surface of the sphere should a point object be placed on the principal axis? So, has to form a real image at the same distance from the second surface of the sphere. ఇక్కడ ఒక స్పియర్ ఉంది, ఆ స్పియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n, రేడియస్ r. దీని ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఎక్స్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దాని ఇమేజ్ కూడా ఈ సెకండ్ సర్ఫేస్ నుంచి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉండేటట్టుగా ఏర్పడాలంటే ఇక్కడ ఏర్పడాలంటే ఈ ఆబ్జెక్టు ఎంత డిస్టెన్స్లో ఈ ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఉంచాలి, ఇది ప్రశ్న మనకు. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, రేస్ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళేసి మనకు ఇక్కడ ఇమేజ్ అంటే సేమ్ డిస్టెన్స్లో ఇమేజ్ ఏర్పడాలి అంటే స్పియర్లో ఎలా ఉండాలి, ప్యారలల్గా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రే ట్రావెల్ చేయాలి. ఓకే. సో ఇది ఎయిర్, దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అనుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ మీడియం, అంటే ఈ మీడియంలో నుంచి రిఫ్రాక్ట్ రే ఎక్కడికి వెళ్తుంది, స్పియర్ అంటే సెకండ్ మీడియంలోకి వెళ్తుంది. ఇది n2, ఇది 1, n1 = 1 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, సైన్ కన్వెన్షన్ ఏం తీసుకోవాలి, రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేస్తాం కాబట్టి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్మెంట్ చేస్తాం కాబట్టి -x. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ v. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ ఇక్కడ రిఫ్రాక్షన్ కార్డ్ చూడండి, రే ఆఫ్టర్ ప్యారలల్గా వెళ్తుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్తుంది అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వెళ్తుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ r, ఇది ప్లస్, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇటువైపు మీద అంటే ఇది కాన్వెక్స్ కాబట్టి ఇటు నుంచి ఇటు మెజర్ చేస్తాం కాబట్టి ప్లస్ తీసుకుంటాం ఇక్కడ మనం. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్, ఇది n1 కదా 1. నెక్స్ట్ రిఫ్రాక్టివ్
ఇండెక్స్ ఆఫ్ స్పియర్ n2, దీన్ని ఏమనుకున్నాం మనం n అనుకున్నాం. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి మనం ఫార్ములా ఏది యూజ్ చేస్తామంటే n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ n2 మైనస్ n1/r. ఇక్కడ n2 అంటే ఏంటిది n, v అంటే ఏంటిది ఇన్ఫినిటీ, n1 అంటే 1, u అంటే -6 ఇజ్ ఈక్వల్ n2 అంటే n మైనస్ n1 అంటే 1/r. ఇక్కడ n/ఇన్ఫినిటీ అంటే ఇదేంటిది 0. ఓకే, సో ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 1/x ఇజ్ ఈక్వల్ n మైనస్ 1/r. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేకుంటే న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది x ఇజ్ ఈక్వల్ r/n-1. అంటే మనకు రేడియస్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలిస్తే మనకు x ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అంటే మనకు x ఎంత డిస్టెన్స్ ఉంచాలి, r/n-1 డిస్టెన్స్లో మనం ఉంచినట్లయితే ఇమేజ్ కూడా ఈ సెకండ్ సర్ఫేస్ నుంచి అంతే డిస్టెన్స్లో ఏర్పడుతుంది. ఓకే, థర్డ్ ప్రాబ్లం. A transparent sphere has a small opaque dot its center. Does the apparent position of the dot appear to be the same as its actual position when observed from outside? ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ ఉంది, దాని సెంటర్లో ఒక opaque ఆబ్జెక్ట్ ఉంది, డాట్ సైడ్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఇది మనం బయట నుంచి చూసినప్పుడు కనపడుతుంది. సో మనం బయట నుంచి చూసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అక్కడే కనబడుతుందా, అసలు యాక్చువల్ పొజిషన్లో ఉంటుందా, లేకుంటే వేరే పొజిషన్లో ఉంటుందా అనేది మనకి ఇక్కడ ప్రశ్న. సో మనం ఆబ్జెక్ట్ని చూస్తున్నామంటే రే ఎక్కడి నుంచి వస్తుంది, ఆబ్జెక్ట్లో నుంచి మన వైపు వస్తుంది. సో మనం రే ఎక్కడి నుంచి కాబట్టి ఫస్ట్ మీడియం ఏమవుతుంది స్పియర్ అవుతుంది, అంటే గ్లాస్. కాబట్టి దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n1 అనుకుందాం. అది తెలియదు కాబట్టి మనం n. ఎందులోకి వస్తుంది, మనం ఎయిర్లో ఉన్నాం కాబట్టి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమనుకుందాం, సెకండ్ మీడియా కాబట్టి n2 అవుతుంది, ఇది 1. సో ఇప్పుడు మనం ది రేడియస్ ఎంత r, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా r అవుతుంది కదా. రేడియస్ ఎంత అవుతుందో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి కదా r అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఇజ్ ఈక్వల్ r, బట్ ఇది ప్లస్ మైనస్ రే ఇటువైపు వస్తుంది, కానీ మనం ఎక్కడి నుంచి మెజర్మెంట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇటువైపు చేయాలి, అంటే నెగిటివ్ తీసుకోవాలి. మనకు ఇమేజ్ డిస్టెన్స్ తెలియదు, అదే కనుక్కోవాలి మనం. v ఇది కనుక్కోవాలి కాబట్టి vనే అనుకోండి. నెక్స్ట్ స్పియర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 ఎంత అనుకున్నాం n. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 ఎంత 1. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ r ఇజ్ ఈక్వల్ టు ఇది -r అవుతుంది. ఎందుకు, రేడియస్ కూడా ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేస్తాం, అంటే రే డైరెక్షన్ ఆపోజిట్లో. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి మనం ఫార్ములా ఏం వాడతామంటే n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ n2 మైనస్ n1/r. n2 మీన్స్ 1, v తెలియదు మనకు, మైనస్ మైనస్. n1 అంటే ఎంత n, u అంటే ఎంత -r ఇజ్ ఈక్వల్ n2 అంటే 1 మైనస్ n1 అంటే n, rకు మైనస్. ఇక్కడ చూడండి 1/v మైనస్ ఇన్ మైనస్ ప్లస్ n/r ఇజ్ ఈక్వల్, ఈ మైనస్ కామన్ తీస్తే దీన్ని ఏమని రాయొచ్చు n-1 మైనస్ బై -r, మైనస్ మైనస్ క్యాన్సల్. సో మనకు v కావాలంటే vని ఇటు ఉంచుకొని
ఎన్ మైనస్ 1 బై ఆర్, ఈ ప్లస్ ఎన్ బై ఆర్ నడబట్టుకోతే మైనస్ ఎన్ బై ఆర్. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? ఆర్ డినామినేటర్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ ర్యాండ్ పైన ఎన్ మైనస్ 1 మైనస్ ఎన్ 1 బై వి, మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సల్. కాబట్టి ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 బై వి ఈజ్ ఈక్వల్ మైనస్ 1 బై ఆర్ ఉంది. అంటే వి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? మైనస్ ఆర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటిది? మైనస్ ఆర్. ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనస్ ఆర్. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఉంటుంది. ఓకే, రైట్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం, మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.